VS99 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పరిశ్రమలు ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కోతలు లేకుండా బొగ్గు ఉత్పత్తికి కృషి చేస్తాం. శ్రీ జి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ కూటమి హనీమూన్ నడుస్తోందని, వాళ్లకు కొంత సమయం ఇచ్చిన తర్వాత పోరాటం మొదలు పెడదామని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇవాళ ఆయన వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో పాపాలు చాలా త్వరగా పండుతాయని, గతంలోనూ చంద్రబాబు పాపాలు ఎలా పండాయో అందరం చూశామని తెలిపారు. శిశుపాలుడి 100 తప్పులు మాదిరిగా చంద్రబాబు తప్పులను కూడా లెక్కిద్దామని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి ముమ్మరంగా పోరాటం సాగిద్దామని పేర్కొన్నారు. అసెంబ్లీలో వైసీపీకి ఏమంత బలం లేదని, దాంతో అక్కడ అధికార పక్షానిదే ఆధిపత్యం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. అయితే మండలిలో వైసీపీకి బలం ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని, మహా అయితే 4 కేసులు పెడతారేమో అని జగన్ వ్యాఖ్యానించారు. ఇటీవల ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయి. ఈవీఎంల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. గత కొన్ని రోజులుగా జరిగిన పరిస్థితులు మీకు తెలుసు. ఎన్నికల ఫలితాలతో మనోస్థైర్యాన్ని కోల్పోవద్దు. మేనిఫెస్టోని పరమ పవిత్రంగా భావించి 99% హామీలు అమలు చేశాం. ఫలానా పథకం అమలు జరిగిందా లేదా అనేది ప్రజలను అడిగి మరీ టిక్ పెట్టించాం. ప్రజామోదం పొందిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాం. కానీ ఎన్నికల్లో ఏం జరిగిందో అర్థం కావడం లేదు. వేల కోట్ల రూపాయలు ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఏ నెలలో ఏమిస్తామో అని ముందే చెప్పి క్యాలెండర్ ప్రకటించి ఆ నెలలో అది తప్పకుండా ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం అది జరిగేట్టుగా చేస్తూ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయల వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ ఎప్పుడూ చూడని మార్పులు, గతంలో ఎప్పుడు జరగని సంస్కరణలు. విద్యారంగంలో అయితేనేమి, వైద్య రంగంలో అయితేనేమి, వ్యవసాయ రంగంలో అయితేనేమి, సామాజిక న్యాయం అంశంలో అయితేనేమి, మహిళా సాధికారత అంశంలో అయితేనేమి, గవర్నెన్స్ విషయంలో అయితేనేమి, ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు. మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి.
ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, రాజకీయాలు చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఎవరు ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ప్రతి పథకము కూడా డోర్ డెలివరీ చేయించాం. మనం అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పథకము, ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. అలా ప్రతి మంచి, ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే, పాలన మందైతే, ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. కేంద్ర బొగ్గు గనుల శాఖలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యతలు అప్పగించారు. దేశాన్ని విద్యుత్ కోతలు లేని నవభారతంగా మోదీ గారు గత 10 ఏళ్లలో తీర్చిదిద్దారు. రానున్న రోజుల్లో కూడా పరిశ్రమలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కోతలు లేకుండా బొగ్గు ఉత్పత్తికి కృషి చేస్తాం. శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. నమస్కారం. ఈ రోజు బొగ్గు అండ్ గనులు ఈ 2 డిపార్ట్మెంట్ సంబంధించి మంత్రిగా ప్రధానమంత్రి గారు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అధికార పూర్వకంగా ఈ బాధ్యతలు ఈ రోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా, పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ, లేక కమర్షియల్ గానీ, డొమెస్టిక్ గానీ, ప్రజల జీవితాలతో విద్యుత్ రంగం పూర్తిగా పెనవేసుకొని ఉన్నది. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మె చేసిన విషయం మనం చూసాం. ఎవరైనా ఎక్కువ విద్యుత్ అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్ ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉండేది. రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు విద్యుత్ కోతల కారణంగా. కరెంటు మోటార్లు కాలిపోతుండేది, పంటలు ఎండిపోతుండేది, సీజన్ లో విద్యుత్ రాక రైతులు అనేక రకాలుగా గోసపడేవాళ్ళు. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రము ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు ద్వారానే ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్ ట్రాన్స్పోర్ట్ ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ పవర్ మినిస్ట్రీ గానీ, రైల్వే మినిస్ట్రీ గానీ, కోల్ మినిస్ట్రీ గానీ, మైన్స్ మినిస్ట్రీ గానీ, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గానీ, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది.
వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంత మేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, మినరల్స్ అన్నిటిని కూడా మనము ప్రజల జీవితాలకు సంబంధించి మెరుగుపడడం కోసం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము, తద్వారా భారతదేశము ఒక ఇప్పటికే 5వ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది. రానున్న రోజుల్లో దాన్ని 3వ ఆర్థిక శక్తి గల దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు గాని దేశ ప్రజలు గాని ఏ ఆకాంక్షలతో అయితే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్ తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. టీడీపీ అధినేత చంద్రబాబు వేద మంత్రాల నడుమ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో ఈ సాయంత్రం 4:30 గంటలకు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. చంద్రబాబు నారా భువనేశ్వరి దేవుడి చిత్రపటాల వద్ద కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. చంద్రబాబు తన తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలుపై చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై 2వ సంతకం చేశారు. పెన్షన్ ను 4,000కు పెంచే ఫైలుపై 3వ సంతకం చేశారు. 4వ సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై చేశారు. 5వ సంతకం నైపుణ్య గణన ఫైలుపై చేశారు. కాగా సీఎం ఛాంబర్ లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలిపారు. మదంతే పురక్రమస్య సహి బంధురిత్తా కృష్ణ పదే పదే విష్ణుస్తవ దేవీర్యాయ స్వదక్షయంతి భువనాని విశ్వా వయోమాశ్రయాదనువాదధాననతే త్వమన్వశ్రవంతి విద్మనయసే పృథివ్యా విష్ణో దేవత్వం నమస్య విత్సే విజక్రమే పృథివే మేషయేత క్షేత్రాయ విశ్వర్మనుషే దశస్యన్ను కళ్యాణ నిధయే నిధయే శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం పురకాంతాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద.
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపై నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, నాగోలు, గడ్డి అన్నారం, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, అబిడ్స్, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మండలంలో జిల్లా పరిపాలన అధికారి మరియు జిల్లా పౌర సమాచార శాఖ ఆదేశాల మేరకు గురువారం దర్పల్లి మండల కేంద్రంలో మరియు వివిధ గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం వారిచే పర్యావరణం, పరిశుభ్రత, బడిబాట కార్యక్రమాలపై ప్రజలకు పాటల రూపంలో అవగాహన కల్పించారు. వచ్చేది వర్షాకాలం కావున ప్రజలంతా తమ చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, లేదంటే తద్వారా దోమలు వ్యాపించి మలేరియా, డెంగ్యూ వంటి రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిబాట పట్టాలని, లేదంటే బాల కార్మికులుగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని కళా బృందం వారు తెలియజేశారు. మరి డిపిఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఊరు వాడ అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది వానాకాలం కాబట్టి, ఈగలు దోమలు వచ్చే కాలం కాబట్టి, ఆ ఈగల దోమల వలన మనకు రోగాలు వచ్చి దావకాల పాలై చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు జూన్ లో మనకు బడులు స్టార్ట్ అయినాయి కాబట్టి అందరూ కూడా బడి బయట పిల్లల్ని బడిలో చేర్పించే కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేయాలి. బడి బయట ఉండద్దు, పనుల్లో ఉండద్దు. ఎందుకంటే వాళ్ళు పనుల్లో ఉంటే బాల కార్మికులుగా గుర్తించి అవసరమైతే ఎవరైతే పనులు పెట్టుకున్నారో వాళ్ళ మీద కేసులు కూడా అవుతాయని చెప్పేసి మన కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి 18 సంవత్సరాలు పిల్లలు, 14 సంవత్సరాలు పిల్లలందరూ కూడా ఖచ్చితంగా బడిలోనే ఉండాలి, చదువుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి పల్లెన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఊరున ఈ కార్యక్రమాన్ని పాటల ద్వారా అయితే జనాలు మంచిగా ఉంటారు, పాటల ద్వారా అయితే ఉత్సాహాన్ని ఉంటారు అనే ఉద్దేశంతో కళాజాత కార్యక్రమం ద్వారా టిఎస్ఎస్ తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ప్రతి పల్లెన బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ పాటలతో అవగాహన కల్పించడం జరుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎంకు దేవాదాయ శాఖ కమిషనర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆలయ ఈవో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ వైదిక వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇవాల్టి బులెటిన్స్ మరోసారి చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పరిశ్రమలు ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కోతలు లేకుండా బొగ్గు ఉత్పత్తికి కృషి చేస్తాం. శ్రీ జి కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.